సభ్య సమాజం తలదించుకునే విధంగా పశువులా ప్రవర్తించి పశువులపై అత్యాచారం చేశారని ఆరోపిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసాల మండలం తోకలపూడి గ్రామానికి చెందిన పిల్లి సీతారామయ్య గ్రీవెన్స్ లో కలెక్టర్ నాగరానికి ఫిర్యాదు చేశారు. ఈ నెల 4వ తారీఖున రాత్రి అదే గ్రామానికి చెందిన కొంతమంది యువకులు గంజాయి మద్యం సేవించి గేదె కాళ్లను తాడుతో బంధించి మానభంగం చేశారని, గేదె కాళ్లపై గాయాలను, ఒంటిపై గోళ్లతో గిరిన గాయాలను యజమాని చూపిస్తూ ఆరోపిస్తున్నాడు. గేదె అనారోగ్యంతో బాధపడుతుందని యజమాని ఆవేదన వ్యక్తపరిచాడు. జరిగిన సంఘటనపై పోలీస్ స్టేషన్ లో 7వ తారీఖున ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోకపోవడంపై కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులు తన గేదెకు న్యాయం చేయాలని గేదె యజమాని సీతారామయ్య కోరారు. గోళ్ళు కూడా మన దాకా ఈ గోళ్ళకి స్నానాలు ఉన్నాయండి. వాళ్ళు బలిబంధకంగా మానభంగం చేసేట్లా పట్టించేసేటండి. గోళ్ళకి స్నానాలు కూడా ఉన్నాయండి. ఇక్కడ ఆ గోల్డ్ పక్కన ఎలాగంటే అండి, నాడు లోపల పాలు కట్టేసి లోపల కట్టేసి తెల్లవారు లక్ష్మీవరం అనగా 3వ తారీఖు నైట్ నేను పాలు కట్టి తీసుకుని గేదెని లోపల కట్టి మేత కట్టేసి కట్టేసి వెళ్ళిపోయండి. తెల్లారి లక్ష్మీవరం అనగా సాయంత్రం పొద్దున పూట కొన్ని పాలు తీసుకొని వచ్చేటప్పటికి గేదెని మానభంగం ఏ రోడ్డు పక్క నుంచి పగ్గం పట్టుకొచ్చేసి 4 కాళ్ళు కట్టేసి గేదెని పడగొట్టేసి దాన్ని మానభంగం చేసి గేదె లేకుండా చేసేసారండి. దాన్ని మెల్లిమెల్లిగా పాకలను బయట తీసుకొస్తుంటే గేదె నడలేకపోతుంది. అప్పుడు దాటగారికి ఫోన్ చేసి పశువుల దాటగారికి ఫోన్ చేసి ఆయన రప్పించి 4 ఇండేసి చేయించి ఆయనతో మాట్లాడితే గేదెని ఎవరో రేపు చేశారు, పడగొట్టేశారు. వేరే ఎత్తులు మీకు తెల్లలేదని నాకు తెలియదు, నాకేమీ తెల్లలేదండి. ఆ ఎత్తులు మాట చూద్దామని మీరు వదిలించేమన్నాను. దాటగారు 5 రోజులు ఇండేషన్ చేసి ఇంక అంతకంటే ఎక్కువ చేస్తే దాట మళ్ళీ పాలు ఉండవు. మీరు మాటేరు వెళ్ళి మాటేరు దాటగానే సమర్థించి హోమియోపతి మందులు పట్టుకొచ్చి వాడమన్నారు. నేను పట్టుకొచ్చి హోమియోపతి మందులు వాడతానండి. తర్వాత మా అబ్బాయి ఎవరు బేవారం అంటే ఆడు కౌరంపి 2 రోజులు ఖాళీ లేక 2 రోజులకు వచ్చారండి. ఆదివారం నా స్టేషన్కి వెళ్ళి ఇలా జరిగింది చెప్పేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చానండి. ఇచ్చినప్పుడు ఆదివారం వారం అయిపోయింది, నాకు ఎటువంటి సొంతం అందలేదు. అందకపోతే నేను ఆదివారం నాడు నేను ఒక పీటర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ కాగితాలు పూర్తి చేసుకుని మన కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి అందజేశాను. కలెక్టర్ గారు అమ్మని వెళ్ళిపోయి నేను వచ్చి చూపిస్తాను, దాన్ని నేను పంపిస్తాను. పశువుల డాక్టర్ గారికి ఈటీవీ నాటి పంపిస్తాను. తర్వాత నేను ఏం చేయాలని చెప్తానండి కలెక్టర్ గారు. ఇప్పుడు రోజునండి ఇక్కడికి వచ్చి గంజాయి మందు అవి తాగుతున్నారండి. ఆ తాగిన వాళ్ళు పని చేసేని చెప్పి మాకు నిర్ధారణ వచ్చిందండి. తాటగారు చెప్పారండి ఎలా నిర్ధారణ. తాటగారు పిలిచామండి. ఆయన ఇలాగ 4 కాళ్ళు కట్టేసి ఇలాగంటే దాన్ని మానభంగం పడగొట్టి మానభంగం చేశారు, గోల్డ్ గడ్డి తీసిన ఆనాలు అని చెప్పి తాటగారు నిర్ధారణ చేశారండి. మాకు తోకలపూడి